మేథి పలావ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మనం బిర్యానీ మసాలాస్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి, పిల్లలకి క్యారేజ్‌లోకి కావాలి అంటే కనుక బిర్యానీ మసాలా అది యాడ్ చేయకుండా సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు. కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. నా దగ్గర నూరుకున్న పేస్ట్ ఉంది కాబట్టి ఇది వేశాను. లేకపోతే పౌడర్ కింద కూడా డ్రై కింద మసాలా పౌడర్ చేసుకుంటాం కదండీ! అదైనా వేయొచ్చు. చక్కగా ఇప్పుడు కడిగి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలండి. మెంతికూర చాలా మంచిది. పిల్లలకి అది ఇలా పెడితే ఇంకా మంచిది. ఎందుకంటే వాళ్ళు పప్పులో అది వేస్తే అంత ఇష్టంగా తినరు. ఆకుకూర ఫ్రైలు ఇష్టపడరు. ఇలా పలావ్ కింద చేశామనుకోండి లెస్ స్పైసీగా, నీట్‌గా ఎక్కువ ఆకుకూరేసి, రైస్ తక్కువేసి చేస్తే చాలా మంచిది. అండ్ నేనైతే ఇది బాస్మతి రైస్‌తో చేస్తున్నాను కాబట్టి రైస్‌నైతే ఒక 20 మినిట్స్ నానబెట్టాను. తర్వాత మరుగుతున్న వాటర్‌ని మనము ఎసరులో వేసుకోవాలండి. ఎందుకంటే నార్మల్ వాటర్ ఏసామనుకోండి అది వేడెక్కి మరిగొచ్చేప్పటికి బాస్మతి రైస్ నానబెట్టింది ఇంకా మెత్తగా ఉడికిపోతది. సో, ఎప్పుడు కూడా ఈ మిస్టేక్ చేయకండి. ఈ టిప్ యూజ్ చేయండి.